జాతకం, ఈ ఉంగరాలు ఇయన్నీ పెట్టి మనం చేస్తంతోనే అంటే అందరికి ఒక చిన్న డౌటుంది. మీరు మీ సినిమాలో కొన్ని సెటైర్స్ ఏస్తా ఉంటారు. ఏ సినిమా తీసినా. 'సమ్మోహనం' తీస్తే సినిమా ఇండస్ట్రీ మీద, దాంట్లో ఉన్న కొంతమంది కిడ్స్ అలాంటి వీట్లి మీద. సో, మరి ఇది సారంగపాణి జాతకం అనేది జాతకాలు చెప్పేవాళ్ళ మీద లేతే ఇక్కడ మనకి స్పెషల్‌గా ఒక సెలబ్రిటీ జాతకుడని తిరుగుతుంటారు. ఆయన మీద లేతే ఏంటి? అలా ఏం లేదండి. ఇది అయితే ఒకటి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పినట్టు అనేవాడే పడాలి, పడేవాడే అనాలి అని ఒక సేయింగ్ ఉంది మనకి. మనం ఒక సోషల్ సెటైర్ ముఖ్యంగా తీస్తున్నప్పుడు ఎంతో కొంత ఒక ట్రెండ్ మీదో ఒక విషయం మీద మనం జోక్లు వేయడం తప్పదు. అలాంటి జోక్స్ చాలా ఉంటాయి. స్పెసిఫిక్గా పర్టికులర్ ఒక మనిషిని టార్గెట్ చేసుకుని చేసిన ఈ సినిమాలో అయితే ఒక జనరల్ ఆ వ్యక్తుల వల్ల కానీ ఆ వ్యక్తులు క్రియేట్ చేసిన వాతావరణం వల్ల కానీ కొన్ని జనరల్ ట్రెండ్స్ వస్తాయి చూడండి, వాటి మీద ఖచ్చితంగా జోక్స్ ఉంటాయి, ఉండాలి. ఈ సినిమా యొక్క అంటే అది సోషల్ సెటైర్ కాబట్టి ఇట్స్ వెరీ ఫన్నీ, చాలా ఒక హాస్యరస ప్రధానంగా నమ్మకం అనేది పెడదారి పెడితే మూఢనమ్మకం అయితే ఎంత గందరగోళం అవుతుంది అనే దాని మీద మనం ఒక హ్యూమరస్ ఫిల్మ్ తీసినప్పుడు ఖచ్చితంగా జోక్స్ వేయకపోతే నవ్వురాదు ఎవరికి. ఆ రెజనెన్స్ ఆడియన్స్ తో ఉండాలంటే వాళ్ళు చూస్తున్న దాని మీద నేను ఏదో ఒకటి మాట్లాడాలి, చేయాలి, అది ఉంటుంది. అయితే ఎవరినో వాళ్ళని ఒక్కళ్ళని ఉద్దేశించి వాళ్ళని అలా ఉండదు. జనరల్ జోక్స్ అయితే ఉంటాయి. మనోభావాలు మన ప్రెస్ మీట్ లో శ్రీనివాస్ అవసరం అన్నట్టు ఒక 5 నిమిషాల కంటే ఎవరు దెబ్బతినమాట. మనోభావాలు నా వరకు స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు ఎవరి మనోభావాలు దెబ్బతినవు. అంటే మీరు ఇంకా కోడిగుడ్డుకు ఏకలు పీకట తలుచుకుంటే అది అనిపించవచ్చు. బట్ నా వరకు నేను ప్రయత్నించింది ఏంటంటే ఒక చాలా అందంగా, చమత్కారంగా, కొంచెం అక్కడక్కడ ఘాటుగా, స్పైసీగానైనా ఒక విషయం మీద మనం ఒక హాస్యరస ప్రధానమైన ఒక సోషల్ సెటైర్ చేద్దాము. ఆ మధ్యలో ఓవర్ సెన్సిటివ్ గా ఎవరైనా ఫీల్ అయిపోతే మనం ఏం చేయలేము. బట్ అది లేకుండా మనం కామెడీ చేయలేము. ఇప్పుడు మీకు ఆ ఒకటి అడకలో పూం పుహార్ అని ఒకడు ఉంటాడు, ఆయన బాబు మోహన్ గారికి. ఇప్పుడు అందరూ జ్యోతిష్యులు ఎలాంటి వాళ్ళ అంటే నోబడీ కెన్ సే, బట్ అది లేకపోతే లేదు. అయితే మీరు ఫస్ట్ కార్డ్ అవుట్ వేస్తారు కదా, ఎవరిని ఉద్దేశించినవి కాదు అని అంటే ఉద్దేశించినవి ఉంటాయి కాబట్టి అసలు అలాంటి అవసరం కూడా కనబడదు నాకు తెలిసి సినిమాలో. ముఖ్యంగా ఈ సినిమాలో ఉద్దేశం వాళ్ళకంటే కూడా ఈ సారంగపాణి అనేవాడి తపన, సారంగపాణి అనేవాడికి ఉన్న నమ్మకం, అతను దాని వల్ల పడే కష్టాలు అది ఉంటుంది. ఆ దానికంటే మిగతా అసలు జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళంతా దొంగలు, దీని మీద మీకు అంత ఫోకస్ ఉండదు. అంటే జాతకం వల్ల ఒకటి లైఫ్ ఎలా ప్రభావితం అయింది, అది ప్రభావితం అవడం ఎలా అవుతుంది అనేది మీ చేతుల్లో ఉంటుంది. నమ్మకం అనేది మిమ్మల్ని బలవంతం చేస్తే, మూఢనమ్మకం మిమ్మల్ని బలహీనం చేస్తుంది. దట్ ఇస్ ద పాయింట్.